బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప సుమిత్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు నా కూతురికి ఇష్టమైన వంటలన్నీ చెయ్యు. ఈరోజు నా కూతురు ఒక గొప్ప పని చేయడానికి వెళ్తుంది. దాంతో అందరూ కూడా దాన్ని మెచ్చుకుంటారు. నేను ఏ స్థాయిలో నా కూతుర్ని చూడాలనుకుంటానో ఈరోజు నేను నా కూతుర్ని ఆ స్థాయిలో చూస్తాను. కాబట్టి దానికి నచ్చినవన్నీ వండు అని వెనకాలనే చెప్పండమ్మా ఏం వండమంటారు అని దీప అంటుంది. అన్ని ముక్కలు వేసి సాంబార్ పెట్టు. దానికి సాంబార్ అంటే చాలా ఇష్టము. అలాగే గుత్తి వంకాయ ఫ్రై, ఇంకా క్యారెట్ ఫ్రై ఈ రెండు కూడా చెయ్యు. సరే అమ్మా చేస్తాను. అవును దీపా, నువ్వు టిఫిన్ చేసావా? చేశానమ్మా. అబద్ధం చెప్తున్నావా నిజమేనా? మీతో నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. నీ జీవితం అంతా అబద్ధాలతో నిండిపోయింది కదా. నువ్వు ఎవరినైనా అబద్ధాలతో మోసం చేయగలవు కదా అని సుమిత్ర అంటుంది. ఒక్కసారిగా దీప అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. నువ్వంతా అమాయకంగా నీ కళ్ళల్లో కన్నీళ్లు తెస్తూ ఏడుస్తూ ఉంటే నీ మాట నమ్ముతానని అస్సలు అనుకోవద్దు దీప. చూడు, ఈరోజు నా కూతురు సంతోషాన్ని నువ్వు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం నేను అస్సలు క్షమించను. గుర్తుపెట్టుకో. వెళ్ళి వంటలు చెయ్యి అని సుమిత్ర అంటుంది. ఇక దీప ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే పారిజాతం, విన్నావుగా సుమిత్ర మాటలు? సుమిత్ర నీకు అప్పుడప్పుడు ఇలా 2-3 మాటల్ని తగిలిస్తేనే నీకు బుద్ధొస్తుంది. పారిజాతం గారు, అవునే, విన్నావుగా సుమిత్ర అన్న మాటలు? జోష్న వచ్చేసరికల్లా జోష్నకి నచ్చినవన్నీ చేయు, వెళ్ళు అని అంటూ ఉంటే ఇక దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి పారిజాతం, నా మనవరాలు ఈరోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే షాపింగ్ మాల్లు ఖరీదు వచ్చి 2 కోట్లు వేలంపాట అని అంటూ ఉంటే ఇంతలోకి జోష్న 3 కోట్లు అని అంటుంది. అక్కడే ఉన్న వైరా 4 కోట్లు అని అంటాడు. ఇక జోష్న 5 కోట్లు అని అంటుంది. ఇక వైరా 6 కోట్లు అని అంటాడు. ఇంతలోకి జోష్న 7 కోట్లు అని అంటుంది. అక్కడే ఉన్న వైరా మేనేజర్, సార్ అది మార్కెట్ వాల్యూ 4 కోట్లే సార్, మీరు దాన్ని 7 కోట్ల దాకా తీసుకెళ్లారు. ఇక వేలం పాట పెట్టడం అనవసరం సార్. నాకు తెలుసు మేనేజర్, అది ఎంత ఖరీదో ఈ వేలంపాట ఎక్కడితో ముగించాలో. కానీ ఈరోజు వేలంపాటలో నేను తగ్గను. 8 కోట్లు అని అంటాడు. ఇక జోష్న 10 కోట్లు అని అంటుంది. ఒక్కసారిగా వైరా 12 కోట్లు అని అంటాడు. ఇక జోష్న, ఈ అంకుల ముందు నా ఇమేజ్ తగ్గకూడదు. అవును, డాడీ ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదా, నేను ఈ వేలంపాటలో ఎలాగైనా గెలిచి తాతకి, డాడీకి, బావకి నేనంటే ఏంటో తెలిసేలా చేయాలి అని చెప్పేసి జోష్న 15 కోట్లు అని అంటుంది. ఒక్కసారిగా ఇక వైరా ఏమీ మాట్లాడు. ఇక జోష్న, అంకుల్ ఇంకేంటి, మేమీ చెప్పట్లేదు అని వెనకాలనే, ఈ వేలంపాట్లో నువ్వే గెలిచావమ్మా అని అంటాడు. ఇక 15 కోట్లతో షాపింగ్ మాల్ని అయితే జోష్న పాడుకుంటుంది. ఒక్కసారిగా అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక వైరా మేనేజర్, సార్ ఇదేంటి సార్, పాట అక్కడి దాకా తీసుకెళ్ళి ఎలా అయినా పాడాలని వదిలేశారండి సార్. నేను వదిలేసింది, పాట అక్కడి దాకా తీసుకెళ్ళింది దశరథ కూతురు ఈ షాపింగ్ మాల్ని కొనాలని. ఏంటి సార్ మీరు అంటుంది? అవును, మార్కెట్ వాల్యూ 4 కోట్లైనా ఈ షాపింగ్ మాల్ని 15 కోట్లకి కొనేలా చేశాను. అంటే వాళ్ళకి 11 కోట్లు నష్టం. నేను కొట్టిన దెబ్బ ఈ పాటికి శివనారాయణ దశరథకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. పిల్ల కుంక నేను పోటీకి నిలబడేసరికి నా మీద గెలవాలని రెచ్చిపోయింది. తనతో మాట్లాడినప్పుడే అర్థమైంది తనకి పొగరెక్కువని, తను అనుకున్నది చేయాలి అనుకుంటుందని. అందుకే వేలంపాట్లో రెచ్చగొట్టాను, వాళ్ళకి నష్టం వచ్చేలా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోకి జోష్న దగ్గరికి వచ్చి, కంగ్రాట్స్ జోష్న అని వెనకాలనే, ఏంటగోల్ మీరు పాడలేపారని ఫీల్ అవుతున్నారా? లేదు, నువ్వు పాడుకున్నందుకు గర్వంగా ఉంది, ఆల్ ది బెస్ట్ అంటూ అక్కడి నుంచి వైరా వెళ్ళిపోతాడు. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడికి? జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి. అక్కడికి ఎందుకు సార్? చెప్తున్నాను కదా పద అని వెనకాలనే ఇక మేనేజర్ వైరాన్ని తీసుకొని అక్కడికి బయలుదేరుతాడు. ఇంతలోకి దశరథ, శివనారాయణ, ఇక కార్తీక్ ముగ్గురు కూడా అక్కడ ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్, అన్నీ చెక్ చేసాం, ఎందులోనూ ఏ మిస్టేక్ లేదు, మీ ఫుడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉంది, ఫుడ్ క్వాలిటీ అయితే 100% ఉంది, సో ఇక మేము వెళ్తాము అని చెప్పి అనకాలనే ఇక దశరథ, సార్ ఇంత ఇమీడియట్లీగా మీరు మా ఫుడ్ మీద ఎంక్వైరీ ఎందుకు వేశారు? ఇంత అర్జెంటుగా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, ఏదైనా ప్రాబ్లమా సార్ అని వెనకాలే అది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోకి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్, అదేంటి, జోష్నా మేడం గారే కదా ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయమని రెస్టారెంట్ మీద మాకు ఇన్ఫామ్ చేశారు, అందుకే మేము వచ్చాము, సర్టిఫికేట్ ఏదో కావాలన్నారు, అందుకే మేము చెక్ చేయడానికి వచ్చి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళగలనే శివనారాయణ, దశరథ, జోష్న
ఫుడ్ ఇన్స్పెక్టర్ని రైడ్కి పంపించడం ఏంటి? క్వాలిటీ చెక్ చేయమని చెప్పడం ఏంటి? మనం అందరం వేలం పాటకి వెళ్ళాం కదా. జోష్న ఎందుకు ఈ పని చేసింది? నాకు అదే అర్థం కావట్లేదు నాన్న. మన రెస్టారెంట్ మీద జోష్న ఎందుకు ఈ పని చేసింది చెప్పేసి దశరథ అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే అక్కడికి వైరా క్లాప్స్ కొడుతూ వస్తాడు. కంగ్రాట్స్ దశరథ, కంగ్రాట్స్ శివనారాయణ గారు అని అనగాలే, ఏయ్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని దశరథ అంటాడు. అదేంటి, అక్కడ ఆ షాపింగ్ మాల్ని వేలంపాట్లో నీ కూతురు గెలుచుకుంది. ఈ విషయం నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను. కానీ మీరేంటి, ఎందుకు వచ్చావు ఏంటి అని ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. వాట్ దశరథ అని అనగానే ఒక్కసారిగా దశరథ శివనారాయణ జోష్న మనం లేకపోయినా వేలంపాట్లో షాపింగ్ మాల్ పాడుకుందన్నమాట అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కార్తిక్, మావయ్య జోష్న అనుకున్నది చేసింది అని అనగానే, అవును నీ కూతురు నీకంటే చాలా తెలివైంది దశరథ. శివనారాయణ గారి మనవరాలు అంటే ఏ స్థాయిలో ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నేను అనుకున్న దానికంటే నీ కూతురు చాలా డమ్మీగానే ఉంది అని అనగానే శివనారాయణ ఐరా అని అంటాడు. సారీ శివనారాయణ గారు, తనని చూశాక మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మార్కెట్ వాల్యూ 4 కోట్ల విలువైన ఆ షాపింగ్ మాల్ని 15 కోట్లకి కొన్నది మీ మనవరాలు. మరి అంత గొప్ప బిజినెస్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని పొగడకుండా ఎలా ఉంటాను అని అంటాడు. కార్తిక్ దశరథ శివనారాయణ షాక్ అవుతాడు. ఇక్కడే అర్థమవుతుంది దశరథ, నేటి తరం మీ కంపెనీని ఏ స్థాయికి తీసుకెళ్తుందో. అందుకే త్వరలో మీ కంపెనీ దివాలా తీయకముందే మీ రెస్టారెంట్స్ అన్నిటినీ నాకు ఇచ్చేస్తే నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. దీన్ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకెళ్తాను. ఏమంటావు దశరథ అని అనగానే, వైరా ఎక్కువ మాట్లాడితే నా సమాధానం వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకు మన మధ్య స్నేహబంధం ఒకప్పుడు ఉండేది కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను. అలాంటి అవసరం ఎట్టి పరిస్థితిలో రాదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, గొడవ చేయకు అని అనగానే, ఓకే దశరథ బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తిక్, జోష్న ఇలాంటి పని చేసిందేంటి? అందుకేనా తాతని మావయ్యని నన్ను ఇక్కడికి పంపించి జోష్న వేలంపాట పట్టడానికి ఇలా చేసింది అని చెప్పేసి అనుకుంటారు. ఇక ముగ్గురు చాలా కోపంగా అయితే ఇంటికైతే బయలుదేరతారు. ఇంకొక పక్కన పారిజాతం సుమిత్ర సుమిత్ర అని అంటూ ఉంటే, అత్తయ్యగారు సుమిత్ర జోష్న అనుకున్నది సాధించింది. ఏంటి అత్తయ్యగారు మీరు అంటుంది? అవును, జోష్న అనుకున్నట్టే వేలంపాటలో గెలిచింది. నా మనవరాలు గెలిచింది. వెంటనే వెళ్ళి ఎర్రనీళ్ళు హారతి తీసుకొని రాగాలే జోష్నకి దిష్టి తీయాలి అని అనగాలే ఇక సుమిత్ర, దీపా దీపా దిష్టి పళ్ళ రెడీ చేయి. సరే అమ్మా అని చెప్పేసి జోష్న గెలిచింది అంటే ఖచ్చితంగా బావ పక్క నుండి జోష్నని గెలిపించి ఉంటాడు. అమ్మ మొహంలో ఎంత సంతోషం చూస్తున్నానో అని దీప అనుకుంటుంది. ఇంతలోకి శివనారాయణ, కార్తిక్, దశరథ ఇంటికి వస్తారు. రాగాలే సుమిత్ర, పారిజాతం, అదేంటి మీ ముగ్గురు ఇంటికి వచ్చారు, జోష్న ఇది అని అనగాలే ఇక పారిజాతం, నాకు తెలిసి జోష్న వెనకాల పూల దండలతో వస్తున్నట్టుంది అని వెనకాలే శివనారాయణ కోపంగా చూస్తాడు. ఇక సుమిత్ర, ఏవండి ఏంటి మాట్లాడరు, జోష్న వేలంపాటలో గెలిచిందంట కదా అని వెనకాలనే అప్పుడే జోష్న ఇంటికి వస్తుంది. సుమిత్ర, అదిగో జోష్న అని వెనకాలనే సుమిత్ర ఇక ఆనందంగా జోష్న దగ్గరికి వెళ్తుంది. ఇక దీప దిష్టి పళ్ళాన్ని తీసుకొస్తుంది. ఇక సుమిత్ర, జోష్న ఆగు, నీకు దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి. అక్కడ ఎంతమంది కళ్ళు నీ మీద పడుంటాయో. అవును సుమిత్ర, నా మనవరాలు వేలంపాట పాడినందుకు అక్కడ ఎంతమంది దీన్ని దిష్టి పెట్టుంటారో. ఇంత చిన్నతనంలో దీన్ని తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. వెళ్ళి దిష్టిది అని వెనకాలనే ఇక సుమిత్ర దిష్టి తీస్తూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ దిష్టి పళ్ళాన్ని తీసుకొని నేలకేసి కొడతాడు. అది చూసి ఒక్కసారిగా పారిజాతం, జోష్న, సుమిత్ర షాక్ అయిపోతారు. ఇక దీప కూడా షాక్ అయిపోతుంది. ఇక జోష్న, తాత నర్మయ్, నువ్వు ఈరోజు చేసిన పనికి అవమానంతో నేను మీ నాన్న తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నీకు బుద్ధుందా? నిజంగా నువ్వు నా మనవరాలవేనా అని అంటాడు. ఒక్కసారిగా జోష్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. ఈ ముసలోడికి కొంప తీసి అనుమానం వచ్చిందా, లేదంటే నిజం తెలిసిపోయిందా? వీడిలా మాట్లాడుతున్నాడేంటి? తాతకి నిజం తెలిసిందా? ఎవరు చెప్పుంటారు అని జోష్న కంగారు పడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర, మావయ్య గారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? జోష్న ఏం తప్పు చేసింది? సుమిత్ర, తప్పు చేయడం కాదు, జోష్న చేసిన పనికి ఈరోజు మార్కెట్లో ప్రతి ఒక్కరూ మనకి తల లేదు, బుద్ధి లేదు, అసలు శివనారాయణ, దశరథ కళ్ళు మూసుకొని తిరుగుతున్నారా అని మన గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మన రెస్టారెంట్ని నడపలేకపోతే వాళ్ళకి ఆ రెస్టారెంట్ బాధ్యతల్ని ఇవ్వమని అడుగుతున్నారు. అలాంటి స్థాయికి తీసుకొచ్చింది నీ కూతురు మనల్ని ఈరోజు. తాత, నేనేం చేశాను? ఆ వేలం పట్ట గెలుచుకొని హ్యాపీగా ఇంటికి వస్తే మీరు ఇలా ట్రీట్ చేస్తున్నారంటే, నర్మయ్
వేలం పాట అని మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలీదు. తాత అది ఏంటి తాత? మమ్మీ గారు, అసలు జోష్నని మీరు ఎందుకు తిడుతున్నారు? ఎందుకమ్మా? 4 కోట్లు విలువ చేసే షాపింగ్ మాల్ని నీ కూతురు 15 కోట్లకి వేలం పాటలో పాడి ఆ ఘనకార్యాన్ని సాధించినట్టు ఇక్కడికి వచ్చి ఇంత చేస్తుంది అని వెనకాలే పారిజాతం సుమిత్ర షాక్ అయిపోతారు. ఇక జోష్న, అది కాదు తాత. నోరు మీ సుమిత్ర. జోష్న చూడు, మనం ఏదైనా చేయాలనుకుంటే ముందు దాని గురించి ఆలోచించాలి. అది వాల్యూ ఎంతుంది, దాన్ని ఎంతవరకు పెట్టాలి, దానివల్ల మనకి ఎంత ప్రయోజనం, అవన్నీ లెక్కలు వేసే వేలం పాట పెడతారు. కానీ నువ్వు అవన్నీ ఆలోచించకుండా ఎదుట ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేసరికి అతని మీద గెలవాలన్న పట్టుదలతో నీ ఇష్టం వచ్చినట్టు వేలం పాట పెట్టావు. ఆ వైర ఎవరో తెలుసా? ఒకప్పుడు మీ నాన్నతో బిజినెస్ పార్ట్నర్గా ఉన్నాడు. బిజినెస్ పార్ట్నర్గా ఉండి మోసం చేశాడు. అందుకే వాడిని దూరం పెట్టావు. వాడు ఎలాగైనా మన కంపెనీ మీద దెబ్బ కొట్టాలని, కంపెనీని దివాలా తీయాలని నీ చేత వేలం పాట పాడించాడు. అది కూడా తెలియకుండా నువ్వు పిచ్చిదానిలాగా వేలం పాట పాడావు అని వెనకాలే ఇక జోష్న, తాత స్టాప్ ఇట్. మరీ ఇంత చైల్డిష్గా మాట్లాడుతున్నావేంటి తాత? నాకున్న రేంజ్కి అతని ముందు నాకు ఎంత ఇన్సల్ట్గా అనిపిస్తుంది అని వెనకాలే సుమిత్ర జోష్న చంప పగలు కొడుతుంది. ఇక జోష్న, మమ్మీ నర్బై, చూడు, మీ తాత మాట్లాడుతున్న మాటలు వింటుంటేనే నువ్వు ఎంత తప్పు చేసావో అర్థమవుతుంది. ఇంకా నీ తప్పుకి నువ్వు రియలైజ్ కాకుండా మీ తాతని ఎదిరించి మాట్లాడుతున్నావా? మమ్మీ అది కాదు మమ్మీ, ఇక నోరు మీమని చెప్పానా అని వెనకాలనే ఇక సూర్యనారాయణ, దశరథ ఇదే కాదు, ఇంకా జోష్న చేసిన తప్పుని చెప్తే ఈరోజు సుమిత్ర నువ్వు జోష్నని క్షమించవు. ఏం చేసిందండి? మేము ఎక్కడ వేలంపాటలో ఉంటామని మన రెస్టారెంట్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చేలా చేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసింది. ఇదంతా జోష్న చేసిన పని. ఈరోజు ఇదంతా జరిగేదే కాదు. జోష్న చేసిన ఈ పని వల్ల ఈరోజు అందరి ముందు మేము తలదించుకునే పరిస్థితి వచ్చింది. కార్తిక్ ఉంటానన్నా కూడా కార్తిక్ని కూడా ఉండనివ్వలేదు అని వెనకాలనే ఇక సుమిత్రకి చాలా కోపం వస్తుంది. ఇక శివనారాయణ, దశరథ ఇక జోష్నని వదిలేస్తే ఖచ్చితంగా జోష్న అన్నట్టుగానే ఆ వైరాకి మన రెస్టారెంట్లన్నీ అప్పగిస్తుంది. అవును, రెస్టారెంట్లన్నీ దివాలా తీసే పరిస్థితికి తీసుకొస్తుంది. అందుకే ఇక ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. జోష్నకి ఇచ్చిన 23 రోజుల గడువు గురించి ఇక మర్చిపోండి. ఈ రోజు నుంచి సీఈఓగా కార్తిక్ని నియమిస్తున్నాను. అదేంటండి, ఇక జోష్నకి 23 రోజుల టైం ఉంది కదా అని పారిజాతం అంటుంది. నోర్మయ్, నువ్వు చెప్తే నేనేమంటానా ఏంటి? ఇదే నా నిర్ణయం. తాత, ఇంకా 20 రోజులు ఉంది కదా, 20 రోజుల్లో ఖచ్చితంగా నేను అనుకున్నది చేస్తాను. మన రెస్టారెంట్ని నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్తాను. ప్లీజ్ తాత, నన్ను మాత్రం సీఈఓ నుంచి తీమాకు. ఇంకా ఏం చేయాలి? నిజంగా నీకు అప్పగిస్తే ఆ 20 రోజుల్లో వీధిలోకి లాక్కొస్తావు. నీ గురించి నాకు బాగా తెలుసు. కార్తీక్, నువ్వే రేపటి నుంచి మన రెస్టారెంట్కి సీఈఓ. ఈ విషయంలో నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా? దీప వైపు చూస్తాడు కార్తీక్. ఇక దీప కూడా సరే అను బావా అని సైగ చేస్తుంది. ఇక కార్తీక్, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు పెద్ద సార్ అని అంటాడు. ఇక దశరథ, నాన్న చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. కార్తీక్, ఇప్పుడు మన రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలన్నా, ఉన్న స్థానం నుంచి పోగొట్టుకోకుండా ఉండాలన్నా అది నీ వల్లే అవుతుందిరా అని చెప్పేసి అంటాడు. ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది. సుమిత్ర, ఈరోజు నువ్వు అందరూ మెచ్చుకునే స్థాయికి వెళ్తావు అనుకున్నాను, కానీ ఉన్న స్థాయి కంటే దిగజారిపోయావు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ దశరథ కూడా వెళ్ళిపోతారు. ఇక పారిజాతం, ఒసే ముదృష్టందానా, నీకేం పోయే కాలమే, వెళ్ళేటప్పుడు దాని గురించి తెలుసుకునే ఆలోచన కూడా లేదా నీకు అని వెనకాలే, గ్రాని తాత తిట్టాల్సినవన్నీ అయిపోయినాయి, మమ్మీ తిట్టాల్సినవన్నీ అయిపోయినాయి, ఇక నువ్వు మొదలు పెట్టావా అని వెనకాలనే ఇక దీప, నిజం చెప్తే ఎవరికైనా కోపం వస్తుందిలే పారిజాతం గారు. ఏ దీప, అనవసరంగా నువ్వు మధ్యలోకి రామాకు. మరదలా నువ్వెందుకు మాట్లాడతావు? వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే తగులుతాయి. బావా, నువ్వన్నది నిజం. ఒకప్పుడు తాత నిన్ను సీఈఓ గురించి తీసేశాడు. అదే తాత మళ్ళీ నిన్ను సీఈఓని చేస్తాడని ఆ రోజు నువ్వు ఒకరితో ఛాలెంజ్ చేసావు. ఈరోజు ఆ ఛాలెంజ్లో నువ్వు గెలిచావు అని వెనకాలనే జోష్నకి చాలా కోపం వస్తుంది. ఇక దీప అలాగే కార్తిక్, ఈ సెలబ్రేషన్స్ని మనం స్వీట్తో చేసుకోవాలి రా బావా అంటూ కిచెన్లోకి వెళ్తారు. ఇక పారిజాతం జోష్న చేపట్టుకొని పైకి లాగుతుంది. ఇక జోష్న, గ్రాని ఏవింది నీకు? ఏవిందంటే వింటే, వేలం పాటకి వెళ్తున్నప్పుడు అది ఖరీదంతో దాని మార్కెట్ వాల్యూ అంతో తెలుసుకోవాలి కదే. లేదు గ్రాని, అతను నన్ను రెచ్చగొట్టాడు. అతను రెచ్చగొడితే రెచ్చిపోతావా? చూడు, ఈరోజు అందరి ముందు ఎలా తలదించుకునే పరిస్థితి వచ్చిందో. రేపటి నుంచి ఆ కార్తిక్ గడి కింద తల వంచి పని చేసుకో. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. గ్రాని,
అవునే, నేనేం చెప్పినా నా మాట వినలేదు. ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది. నీ పని ఇలాగే అవ్వాలి అంటూ బాధ్యత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న, బాబా, ఈరోజు నాకు ఘోరమైన అవమానం జరిగింది. దీప నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీ ఇద్దరిని వదిలిపెట్టను. అవును, ఈసారి నేను కొట్టబోయే దెబ్బ ఎవ్వరు ఊహించలేరు అని జోష్న అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత శివనారాయణ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దశరథ, నానా ఏమైంది అలా ఉన్నారు? దశరథ, నాకేమీ అర్థం కావట్లేదు. నా తర్వాత నా బిజినెస్ని నువ్వు చూసుకున్నావు. నీ తర్వాత కార్తిక్ బిజినెస్ని రన్ చేశాడు. జోష్నకు కూడా మన బ్లడ్డే. కానీ జోష్న మాత్రం రెస్టారెంట్ విషయంలో ఏది సరిగ్గా చేయలేకపోతుంది. అసలు జోష్న చేసే ప్రతి పని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అని వెనకాలే పారిజాత ఆ మాటలు వింటుంది. కొంపతీసి ముసలోడికి జోష్న వీడు మనవరాలు కాదని తెలిసిపోయిందా, అందుకే అలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక దశరథ, నాన్న కార్తిక్ అప్పగించావు కదా, ఖచ్చితంగా కార్తిక్ ఈ ఈ ప్రాబ్లం నుంచి మనల్ని గట్టెక్కిస్తాడు అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలోకి శివనారాయణ, అది కాదు దశరథ, ఇప్పుడు మన అకౌంట్లో కంపెనీ అకౌంట్లన్నింటిలో చూసినా 15 కోట్లు లేదు మన దగ్గర. ఇప్పుడు ఆ షాపింగ్ మాల్కి 15 కోట్లు మనం కట్టాలి, లేకపోతే మన రెస్టారెంట్ని సీజ్ చేస్తారు. ఇప్పుడు దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను నాన్న. కార్తిక్ ఈ విషయం గురించి బోర్డు మెంబర్స్ అందరితో కలిసి ఈరోజు మీటింగ్లో ఏదో డిస్కషన్ చేస్తానన్నాడు, చూద్దాం అని చెప్పేసి అంటాడు. ఇంతలోకి కాంచన కార్తిక్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఒరే కార్తిక్, ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను రా. మా నాన్న నిన్ను సీఈఓ చేయడం ఏంటి? ఇదంతా ఆ జోష్న వల్లే. అవును, జోష్న ఈరోజు వాళ్ళని ఇన్ని సమస్యల్లోకి తీసుకొచ్చింది కాబట్టి మా నాన్నకి ఈ ఆలోచన వచ్చింది. లేకపోతే మా నాన్న ఎప్పటికీ అలాగే ఉండేవాడు కదా. మమ్మీ, ఎందుకలా మాట్లాడుతున్నావు? తాత ఎప్పుడు మంచివాడే. ఆ ఇంట్లో అందరూ కూడా మన మంచి కోరుకునే వాళ్ళే, జోష్ను తప్ప. ఈ రోజులు నేను ఆ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నానని బాధపడ్డావు. కానీ ఇప్పుడు నేను కంపెనీకి సీఈఓని. ఇప్పుడు నీకు సంతోషమే కదా? లేదురా. అమ్మా, అలా మాట్లాడుతున్నావేంటి? అవునరా, నువ్వు రెస్టారెంట్కి సీఈఓని. కానీ దీప మాత్రం ఇంకా ఆ ఇంటికి వంట మనిషిగానే ఉండాలా? దీప ఆ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. అత్తయ్య, లేదు, నేను ఆ ఇంటికి వెళ్ళాలి. అవునమ్మా, దీప అక్కడే ఉండాలి, నేను అక్కడే ఉండాలి. ఏంట్రా, ఎప్పుడు చూసినా ఈ విషయాన్ని మాత్రం నువ్వు వదిలిపెట్టట్లేదు. అసలు నువ్వెందుకు ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదురా అని వెనకాలే అప్పుడే శ్రీధర్ అక్కడికి వస్తాడు. ఇక కార్తిక్కి కంగ్రాట్స్ చెప్తాడు. ఒరే కార్తిక్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇన్నాళ్ళకి నీ స్థాయి నీకు దక్కింది, నీ స్థానం నీకు దక్కింది. మాస్టరు, చెప్పాను కదా, నా భార్య దీప నా పక్కనుండగా నేను ఎప్పుడు నెంబర్ 1 అని. చూసావుగా ఏం జరిగిందో. ఏమోరా, ఇప్పటికీ నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు. నువ్వెందుకు ఆ ఇంటి పనివాడిగా, దీప ఆ ఇంటి పని మనిషిగా ఉండాలో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. సరే, అదేంటో నేనే తెలుసుకుంటాలే అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటాడు. ఇక కార్తిక్, దీప అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక ఒక పక్కన రెస్టారెంట్లో కార్తిక్ని అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న జోష్నకి చాలా కోపం వస్తుంది. నేను ఆ రోజు సీఈఓగా వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా నన్ను విష్ చేయలేదు. అదే భావని ఇంతమంది విష్ చేస్తున్నారు. సార్, మళ్ళీ మీరు మా సీఈఓగా రావడం మా అదృష్టం సార్. మళ్ళీ మా అందరికీ చాలా మంచి రోజులు వచ్చాయి. మీ వల్ల మేమందరం హ్యాపీగా ఉంటాం సార్ అని అంటూ ఉంటారు. ఇక దశరథ అలాగే శివనారాయణ క్యాబిన్లో ఉంటారు. ఇంతలోకి కార్తిక్ కూడా అక్కడికి వస్తాడు. ఇక శివనారాయణ, ఈ రోజు నుంచి మన కొత్త సీఈఓ మిస్టర్ కార్తిక్ అని వెనకాలని అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న జోష్నని, తను ఈ రోజు నుంచి మన మార్కెటింగ్కి మేనేజర్ అని వెనకాలనే. ఇక జోష్న, తాత అందరి ముందు నాకు పరువు తీసేస్తావు అని అనుకుంటూ ఉంటుంది. ఇక దశరథ, కార్తిక్ ఈరోజు ఏదో ఐడియా చెప్తానన్నావు అని వెనకాలే. ఈ రోజు నుంచి మనం కొత్త ఐటమ్స్ని లాంచ్ చేయబోతున్నాం. అలాగే మనం మొన్న జోష్న ఒక షాపింగ్ మాల్ని ఆంక్షలో పాడుకుంది. దానికి 15 కోట్లు మనం పే చేయాలి. అయితే ఆ 15 కోట్లు ఒకేసారి మనం పే చేయలేం కాబట్టి అది ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 4 మంత్స్లో మనం పే చేస్తామని ఆల్రెడీ నేను వాళ్ళకి లెటర్ సెండ్ చేశాను. కాబట్టి మొదటి నెల మనం 3 కోట్లు, మిగతా 4 నెలల్లో 3 కోట్లు చొప్పున ఇన్స్టాల్మెంట్లో ఆ అమౌంట్ని మనం పే చేయొచ్చు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు. ఇక దశరథ, చూసావు జోష్న, ఒక పని మనం చేశామంటే దానికి ఏం చేయాలా అన్నది ఆలోచన ఉండాలి. కార్తిక్ నిమిషాల్లో డెసిషన్ తీసుకున్నాడు అని వెనకాలనే. ఇక శివనారాయణ చాలా ఆనందపడతాడు. ఇక కార్తిక్ సీఈఓ అవడంతో అందరూ కూడా కార్తిక్ని పొగుడుతూ ఉంటారు. ఇక జోష్నకైతే చాలా కోపం వస్తుంది. తన క్యాబిన్లోకి వెళ్ళి అన్నీ విసిరు కొడుతుంది. బాబా, నువ్వు ఈ రెస్టారెంట్కి సీఈఓ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నావు.
దీప కూడా మురిసిపోతుంది. నువ్వు ఈ రెస్టారెంట్ని ఎలా నెంబర్ 1కి తీసుకెళ్తావో నేను చూస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నెంబర్ 1 కానివ్వను. అవును, నన్ను ఎలా అయితే తాత, మావయ్య, డాడీ అందరూ తిట్టారో నిన్ను కూడా అలాగే అందరూ అసహించుకునేలా చేస్తాను. ఈ రెస్టారెంట్ని నెంబర్ 1 కానివ్వను. అవును, ఈ రెస్టారెంట్ని ఎలా అయినా నష్టాల్లోకి నేనే తీసుకెళ్తాను అని చెప్పేసి జోష్న అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లో